నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ముందుగా వార్తలు చూసి తర్వాత వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే సిటీని క్యూర్ చేయాల్సిందే, ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యం, భవిష్యత్తులో సంక్షోభాలకు తావు లేకుండా క్యూర్, డాక్యుమెంట్ 2047లో ప్రధాన అంశాలుగా విజన్ స్ట్రాటజీ, హైదరాబాద్కు రెండో మణిహారంగా త్రిబులార్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ప్రత్యేకించి ఈ లోపల ఉన్నటువంటి కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ తరలించటం అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తున్న వైనం మీద కూడా వారంతా మాట్లాడారు. ఇక ప్రజల ఆస్తి కాంగ్రెస్కు ఏటీఎం, దీన్ని ఒప్పుకోబోమని కేటీఆర్ వెల్లడి. హిల్ట్ పేరిట అంటే పరిశ్రమలను తరలించే పేరుతో వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారంటూ, చాలా అతి తక్కువ ధరకి ఇస్తున్నారంటూ కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు. ఒక్క నెల 16,372 కోట్లు గత అక్టోబర్లో ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో పన్ను ఆదాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధికం. సో తెలంగాణలో గవర్నమెంట్కి గత ఒక నెలలో డబ్బులు బాగానే వచ్చాయని. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే, ప్రాంతీయ జోన్లు 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు, రాజధాని రైతులు జేఏసీగా ఏర్పడాలి, సమస్యలకు చర్చలకు అదే మార్గం, క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపై నిర్మలా సీతారామన్తో చర్చించా, ప్రధానితో చెబుతా, రాజధాని రైతుల పట్ల గౌరవంగా మెలగాలి, సిఆర్డీ అధికారులకు స్పష్టం చేస్తామంటూ చంద్రబాబు గారు అన్నారట. ఈ 3 జోన్ల వ్యవహారం ఏంటి? మామూలుగా అంతకుముందు 3 రాజధానులు అంటే కష్టమన్నారు. సరే, దానికి దీనికి కొద్ది తేడా ఉండుండొచ్చు. బట్ ఈ ప్రాంతీయ జోన్లు అంతకుముందు కూడా ప్రాంతీయ అభివృద్ధి మండలాలనే ఉండేవి. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 3 జోన్లు పెట్టి ఏం చేస్తారు? 18 నెలల పరిపాలన చూసిన తర్వాత కేవలం అమరావతి అభివృద్ధి అనే ఒక అంశం తప్పితే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోవట్లేదు. సో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఒకప్పుడు 3 రాజధానుల విధానంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మేలని అనుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమైన తర్వాత అంటే దీన్ని నష్ట నివారణ చర్యలుగా ఏంటంటే, ఈ 26 జిల్లాలని 3 ప్రాంతీయ జోన్ లాగా, ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 3 రాజధానులే. 3 రాజధానులు అంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి వికేంద్రీకరణ దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజున 3 రాజధానులు ప్రకటించింది. వీళ్ళు ఏంటంటే 3 రాజధానులు అంటే వాళ్ళని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టినట్టుండేది కాబట్టి వాళ్ళు జోన్ల కింద అనౌన్స్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణకి వాళ్ళు కూడా ప్లాన్ చేశామని చెప్పాలని చూస్తున్నారు. సో ఆ రోజును వ్యతిరేకించి ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్నే పదే పదే అనుసరించడమే కానీ కొత్తగా ఆలోచన చేసి కొత్తగా ఏది స్టార్ట్ చేసే పరిస్థితిలో లేరు. మోరోవర్ ఏంటి, కొత్తగా ఒక 3 జిల్లాలను అయితే ప్రకటించేశారు ఎక్కడెక్కడ అనేది. అయితే ఆ 3 జిల్లాలని మళ్ళీ ఈ జోన్లో కూడా మెన్షన్ చేయాలి. కేవలం 26 జిల్లాలు పాత జిల్లాలతో ఈ జోన్లు అనౌన్స్ చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి ఇంకా నోటిఫై అవ్వలేదు కదా. నోటిఫై అవునప్పుడు మెన్షన్ చేయొచ్చు కదా. అంటే నోటిఫై అయిన తర్వాత ఈ 3 ఈ జోన్లోకి వస్తాయని కూడా నోటిఫై చేయొచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నష్ట నివారణ చర్యలుగా ప్రకటించారు తప్పితే, అంటే ఓన్లీ అమరావతి రాజధాని కోసం చేస్తున్న అప్పులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమైపోతుంది. ఇన్ని వేల కోట్లు అక్కడ చేస్తున్నారు తప్పితే మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి ఏమాత్రం నోచుకోవట్లేదు. అంటే ఎల్లో మీడియాలో కవరింగ్ అప్ ఇస్తున్నారు, రాయలసీమకి ఏదో చేస్తున్నట్టు, ఉత్తరాంధ్రకి ఏదో చేస్తున్నట్టు కవర్ చేయడానికి తెలిసిపోతుంది కదా, కళ్ళ ముందు ప్రజలకైతే తెలిసిపోతుంది. పక్కేమో అమరావతి కోసం ఇప్పటికే 40,000 కోట్లు తీసుకొచ్చారు, ఇంకా 20,000 కోట్లకి ఆల్రెడీ టెండర్ పెట్టి ఉన్నారు. అవును, నిన్నగా మొన్న 7,500 కోట్లు వచ్చినాయి. అట్లా మిగతా అట్లా ఎక్కడ అసలు మినిమం అంటే అందులో 10% కాదు, అందులో 20% ప్రోగ్రెసివ్ గా కూడా ఫండ్స్ శాంక్షన్ అవ్వట్లే ఎక్కడ. సో ఇది ప్రజలకు అర్థమవుతుంది అని ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిపోయిందో, ఈ నష్ట నివారణ చర్యల కోసం మళ్ళీ అలా అని ఏది అనౌన్స్ చేసినా అది 3 రాజధానులకి కాపీలాగా ఉండిద్దని జోన్స్ లాగా అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, నాగార్జున గారు దీనిపై మీరు కూడా స్పందిస్తారా? 3 జోన్లు ప్రాంతీయ జోన్లట, ఐఏఎస్ ఆఫీసర్లను పెడతారట. మరి తర్వాత అనధికారికంగా కూడా ఉన్న మామూలుగా చైర్మన్లు ఇట్లాంటివి కూడా వస్తారేమో. గతంలో ఉండేవాళ్ళు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళని. సరే, అవేమి డబ్బులు లేవు, పాడు లేవు, ఊరికే నామకే వాస్తేగా ఉండేవి. మరి ఇప్పుడు కూడా అలాగే ఉంటాయా, మారుతాయా? సంక్షిప్తంగా సమాధానం. సాక్షి టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలు ముందుగా నమస్కారాలండి. సరే, ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, కులం మత ప్రాంత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరూ సైమల్టేనియస్గా ఒక అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో గతంలో మనం తమిళనాడుతో కలిసి ఉన్న, తెలంగాణతో కలిసి ఉన్న గతం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలను ఉపయోగించుకొని ఆయన ఒక పాజిటివ్ వేతో 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. సరే,
పాపం 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వడం అనేది నిజంగా మంచి సూచికలాగే కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్తో సో డెవలప్మెంట్ జరగాలి అనేటువంటి కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో వచ్చి సరే 3 జోన్లు అని విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేయాలి అన్న తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీనే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పినట్టు దీని ద్వారా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుందంటే అమరావతి ప్రాంతం మీదైనా మరొక ప్రాంతం పైన కానీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి దేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. సో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఆలోచన విధానంతోనే ఆ రోజు ఒక పాలసీ ప్రకారం తీసుకొచ్చాం. సో ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏంటంటే పేపర్ల మీద ఆ పాలసీస్ తీసుకురాకండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ అభివృద్ధిలో నా పాత్ర కూడా ఉందని చిట్ట చివరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా అనుకోవాలనే కార్యక్రమే జరగాలి. ఎందుకంటే అమరావతిలోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనం పెడతాము, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని వదిలేస్తాము, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్టును వదిలేస్తాము, లేకపోతే ఏదైతే పోతిరెడ్డిపాడు ఎడ్యుకేటర్కి సంబంధించినటువంటి వ్యవహారాలను మేము వదిలేస్తాము అనేటువంటి కార్యక్రమం చేయకుండా ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని అన్ని ప్రాంతాలకు సమాన నిష్పత్తిలో పంచితే చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే తర్వాత తరాలైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తాయి. అలా కాకుండా 95 నుంచి 2004 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాష్టికాన్ని మరొకసారి కానీ చేస్తే తెలంగాణ పడినటువంటి సమస్యలే కానీ ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమలో కూడా జరుగుతాయి అనేది ఉన్నా చూద్దాం. వారి పాలసీ మొన్ననే ప్రకటించారు, దాని మీద ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి అనేది చూసి ఖచ్చితంగా దాంట్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని మంచి నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు చేస్తాం. ఒకవేళ మంచి నిర్ణయాలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా సమర్థించడానికి కూడా ఎటువంటి భేషజాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోదు. రైట్. సబ్సిడీ విత్తనానికి మంగళం. గత్యంతరం లేక 70% మంది రైతులు డీలర్ నుంచి కొనుగోలు. నాణ్యమైన విత్తనాలు దొరక్క నానా అగసాట్లు. శనగ విత్తనంపై సబ్సిడీ 40 నుంచి 20% కుదింపు. సో రైతుల పట్ల ఈ ప్రభుత్వంలో సరైన ఆదరణ లేదు అని విమర్శలు తరచుగా వస్తుంటే దానికి తగ్గట్టుగానే సబ్సిడీ విత్తనానికి మంగళం పడారట. ఇక రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి. పార్లమెంట్లో ప్రజాగళం. వైసీపీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం. అలాగే పరిహారం గత తుఫాను సందర్భంగా రైతులకు ఇస్తామన్న పరిహారం ఊసేలేదు. ఏ పంటకు మద్దతు ధర లేదు. ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం. అంతా మిల్లర్లు దళారులదే రాజ్యం అంటూ వివిధ అంశాల మీద పార్లమెంట్లో, అలాగే అక్రమ కేసులు, ఈ పోలీసులు అరాచకాలు, పొలిటికల్ గవర్నెన్స్, వీటన్నిటి గురించి కూడా ప్రస్తావించమన్నారు. గూగుల్కు సింహాచలం భూములు. మధురవాడ వద్ద 106, అడవివరం వద్ద 150 ఎకరాలు కోరిన ప్రభుత్వం. నాగార్జున గారు చెప్పండి, ఒకప్పుడు అసలు దేవాలయ భూములు టచ్ చేయడానికే వీల్లేదు, వాటికి సంబంధించి ఏమి చేయడానికి వీల్లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా గూగుల్ కంపెనీకి ఇచ్చేస్తున్నారట. దీన్ని సమర్థించాలా, సమర్థించకూడదా, కరెక్టేనా? మరి ఇప్పుడు హిందూ సంఘాలు వీళ్ళెవరేం మాట్లాడరా? సింహాచలానికి సంబంధించిన భూముల్ని గూగుల్ కంపెనీకో మరొక కంపెనీకో ఏదో ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒక్క సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూలే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,76,000 ఎకరాల ఆలయ భూముల్ని ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేయాలి అనేటువంటి దానిపైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెద్ద కుంభకోణం చేస్తుంది. ఈ కుంభకోణాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో సాక్ష్యాధారాలతో ఇచ్చేటువంటి కార్యక్రమం మీ ముందుకు తీసుకొస్తుంది. దీని మీద ఒక ప్లానింగ్ ఏం చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజంగా ఆలయ భూముల్ని ఎవరన్నా తీసుకోవాలంటే సో వేలంపాట పెడతారు. వేలంపాటలో కొమ్మినేని గారు పాడుకుంటే కొమ్మినేని గారికి ఇస్తారు, నాగార్జున యాదవ్ గారు పాడుకుంటే నాగార్జున యాదవ్ గారికి ఇస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 2025 మార్చిలో అనమాట. ఈ నోటిఫికేషన్ యొక్క పద్ధతి ఏంటి అంటే, ఈ వేలంపాట అనేది పెట్టకుండా ఎవరికైనా నామినేషన్ పద్ధతి పైన వారికి ఆలయ భూములు ఇచ్చేసేయచ్చు. ఆలయ భూములు ఏ విధంగా ఇస్తున్నారంటే, నాగార్జున యాదవ్ మంచి ఒక 20 ఏళ్ల నుంచి చాలా గొప్పగా సామాజిక సేవ చేస్తున్నాడని ప్రభుత్వానికి నమ్మకం కల్పించేటట్లు ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే నాకు వేలంపేట లేకుండా నామినేషన్ పద్ధతి పైన ఆలయ భూములు కేటాయించవచ్చు అని చెప్పి ఒక ప్రభుత్వం చట్టం చేసి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి దాన్ని చట్టపరంగా ఆ ప్రొవిజన్స్ కల్పించారు. సో దాని మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా దాని ద్వారా ఎవరెవరికి ఆలయ భూములు ఇస్తున్నారనే దానిపైన స్పష్టంగా సాక్ష్యాధారాలతో సహా మనీ ట్రయల్తో సహా నిరూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉంది. ఈ రోజు మేము అడుగుతున్నాం ఏంటంటే, మీరు గూగుల్కి భూములు ఇస్తున్నారు. గూగుల్ కూడా కాదు, అది ఆదాని ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ విజన్తో ఈ పథకం లేకపోతే ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. సో ఆ రోజే చాలా కేటగారికల్గా భూములు ఎక్కడ ఉండాలి, దానికి వారికి ఎంత భూములు అవసరం అవుతాయి, వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా, దాని ద్వారా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా అనేది దశల వారీగా వాళ్ళకి భూములు అప్పగించేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. ఈ రోజు ఏం జరుగుతుంది, దళితులకు కేటాయించినటువంటి భూముల్ని గూగుల్ ఆదాని గూగుల్ సెంటర్కి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. దేవాలయాలకు సంబంధించిన భూములు కూడా వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నేను అడుగుతుంది ఏంటంటే, పరిశ్రమలకు భూములు ఇవ్వడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఎక్కడైనా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలకు రావాలంటే వాటికి భూములు ఉండాలి, సరైనటువంటి వసతి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పన జరగాలి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వ్యతిరేకం కాదు. కానీ భూములు ఇవ్వాలనేటువంటి నెపంతో మేము అడుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటిని కట్టేదనేటువంటి సామెత ఎలా ఉందో, గూగుల్ని మైరాని ఒకటే ఘాటిని కట్టియకండి, గూగుల్ని ఆ ఉల్సా అనేటువంటి దాన్ని ఒకే దాడికి కట్టియకండి. 99 పైసలకి ఎకరం భూమి మీరు ఇస్తున్నారంటే కనీసం మహాలాక్టో చాక్లెట్ కూడా రాదు కదా. 99 ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. ఆ ఇష్యూలో కాదు మైరా ఇష్యూ ఉంది, ఏ విధంగా ఇస్తున్నారు? ఓకే ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. నాగార్జున, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దేవాలయ భూములు టచ్ చేస్తేనే గొడవ చేసినటువంటి హిందూ సంఘాలు, బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎవరు నోరు ఎత్తట్లేదు. ఎందుకని? రకరకాల దేవాలయాలకు సంబంధించి అనేకమైనటువంటి ఇష్యూస్ వస్తున్నా కూడా ఎక్కడ బీజేపీ వాళ్ళు కానీ హిందూ సంఘాలు కానీ నోరు విప్పట్లేదు. అంత భయపడిపోతున్నారా? ఇప్పుడు ఆవుమాసం ఇష్యూ కానీ ఇట్లాంటివి చాలా వచ్చినాయి కదా. ఆ రోజులో చిన్న జరిగితే రెగ్యులర్ గందరగోళం చేసేవాళ్ళు కదా. అందుకోసం ఆ పాయింట్ మీద మాట్లాడాను. ఇంద్రని ఎండోన్మెంట్ భూముల విషయం గురించి ఒక ఆల్రెడీ జరిగిన సంఘటన చెప్తాను. అమరావతిలో 2016లో రైతులు ఎవరైతే తమ ల్యాండ్ని ప్రభుత్వానికి రిజిస్టర్ చేశారో వాళ్ళకి రీప్లేస్మెంట్గా ఇవ్వాల్సిన, అంటే 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ అని చెప్తూ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాల్సినవి ఎండోన్మెంట్ భూముల్లో కూడా జరిగినాయి. జరిగితే మరి ఎట్లా? ఇప్పటి వరకు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేసుకోలేక, అమ్ముకోలేక 10 సంవత్సరాల నుంచి తమ క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్లనేమో ప్రభుత్వానికి అప్పచెప్పి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్స్ను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇప్పటికి కూడా రైతులు బాధపడుతున్నారు. అది భూములు ఇవ్వని వాళ్ళ భూములు కూడా వీళ్ళకి కేటాయించారు. అవును, భూములు ఇవ్వని వాళ్ళ భూముల్లో కూడా వీళ్ళకి భూములు కేటాయించి ఇలాంటి చాలా సమస్యలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ వచ్చి ఒక పక్కనేమో దాన్ని ఆర్భాటంగా చేసుకొని ప్రకటించుకుంటూ వాళ్ళని ఇలాంటి ల్యాండ్స్లో ఇవ్వటం వలన రేపటి ఇవన్నీ లీగల్ ఇష్యూస్ అయిపోయి వాళ్ళకి ఎంత డిలే అవుతుంది. ఇదంతా కూడా అంటే పేరుకేమో చేయాలనే ఉద్దేశం ఉంది అని ప్రకటించుకోవడమే కానీ క్లియర్ టైటిల్ ల్యాండ్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ఒక వర్షా కంపెనీ లాంటి వాటికి, లూలు లాంటి వాళ్ళకి, లేదు అంటే మైరా లాంటి వాళ్ళకి, వీళ్ళకేమో క్లియర్ టైటిల్ ఉండి డెడ్ చీప్గా ఇచ్చేస్తారు. మీరు చెప్పేది ఒక యాంగిల్ అండి. నేను అడిగేది, హిందూ సంఘాలన్నీ రెచ్చిపోయేవి కదా జగన్ గారి టైంలో, ఇప్పుడు నోరు విప్పట్లేదు, అంత భయపడిపోతున్నాయి. వాళ్ళు కూడా కూటమిలో భాగం కదా, వాళ్ళు కూడా కూటమిలో భాగంగా ఉండారు కాబట్టి. హిందూ సంఘాలకి ఏమి కూటమి? హిందూ సంఘాలు ఇప్పుడు కల్తీ లడ్డు అంటే పరిగెత్తుకొచ్చారు కదా, ట్రైన్ లో భజన చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ వచ్చారు. వాళ్ళు కూటమికి వ్యతిరేకమైన పార్టీ అంటే ప్రతిపక్షంలోని వైఎస్ఆర్సీపీ మీద నిందలు, ఆరోపణలు అప్పుడైతే వస్తారు కానివ్వండి, వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఏ పని చేసినా వాళ్ళు సమర్థించుకోవాల్సిన. హిందూ సంఘాలు ఇక్కడి నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ భూముల్ని వేరే వాళ్ళకి ఇస్తే అమ్మినా మేము కాదనం అని చెప్పాలి కదా. ఒకరు ఉంటే ఒక రకంగా, ఇంకోళ్ళు ఉంటే ఒక రకంగా చేస్తున్నారంటే వాళ్ళకి నిజంగా భక్తి ఉందా, లేక వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి అంటే ఇలాంటి అవకాశం చూస్తున్నప్పుడే హిందూ సంఘాలు కూడా సంఘాల పేరులో ఆ ముసుగులో రాజకీయం మాత్రమే చేస్తున్నారా, నిజంగా హిందూ పక్షాన్ని ఉంచుంటారా అనే అనుమానం లేదు. వాళ్ళు వైఖరి మార్చుకోమనండి, మనకేం అభ్యంతరం లేదు. ఎస్, దేవాలయ భూములైనా ఇచ్చేయచ్చు, తప్పేం కాదు. ఎవరెవరో దానం చేసిన భూములు కూడా దారాదత్తం చేయొచ్చు చెప్పమనండి. హిందూ సంఘాలు చెప్పినంత మాత్రాన హిందువులు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? చేరు కదా, అది వేరే విషయం. కానీ బట్ గొడవ చేస్తే మరి దాన్ని జనం మీద భావజాలాన్ని రుద్దుతున్నారు కదా. రైట్. నిజంగానే ఫీజుల బకాయి బండ 7,800 కోట్ల బకాయి పెట్టిన బాబు సర్కార్. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 క్వార్టర్ల ఫీజు పెండింగ్లోనే. ఫీజు రియంబర్స్మెంట్ కింద 5,600 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ కింద 2,200 కోట్లు,
ఇలా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా పేరుకుపోయిన బకాయిలు. సో దీని మీద చర్చలో వెళదాం. అవుతు శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. కొమ్మినేని గారు, ఈ మూడు ప్రాంతీయ మండలానికి కూడా జగన్ గారు ప్రపోజ్ చేశారు 2019 డిసెంబర్ 2020 జనవరిలో. ఎప్పుడైతే మండలి వద్దు అని చెప్పి పెట్టారో ఆ టైంలో ప్రపోజ్ చేశారు. అది కోర్టుకి వెళ్ళి ఆపటం ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు ఈ 3 మండళ్ళు కానివ్వండి, లేకపోతే అమరావతి నుంచి డైవర్ట్ చేయడానికి కారణం ఏంటంటే గ్రామాల్లో పర్టికులర్ గా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాల్లో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతా ఉందండి. ఏంటంటే జగన్ గారు ఇంతకంటే బాగా పరిపాలన, తక్కువ అప్పులతోటి ఎక్కువ సంక్షేమం చేశారు, ఎక్కువ అభివృద్ధి చేయగలిగారు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి బయట తీసుకొస్తాము, తెల్లారి పాటికి మీకు మనం సింగపూర్కి అమెరికా కత్తిరిచ్చేస్తే మేము సంపద సృష్టిస్తామని చెప్పి ఇవాళ రోజు నందిని కత్తులు తీసుకొచ్చి ఎక్కడా కూడా ఏ ఒక్క ఆఖరికి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇప్పుడు 7,800 కోట్ల దాకా పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. కనీసం హాస్పిటల్లో దూది సిరంజిల్లో కూడా దొరకట్లేదని చెప్పి ఈనాడు స్వయంగా రాసింది, కాకినాడలో దొరకట్లేదని. సో ఈ విధంగా మినిమం ఇవ్వాల్సినవి ఇవ్వలేని పరిస్థితిలో ప్రజలు ఒక చర్చ మొదలైందండి. ఆ చర్చని డైవర్ట్ చేయడం కోసం ఈ అమరావతి మీద ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతి డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు మా పార్టీ స్టాండ్ కూడా మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అంత డబ్బు ఖర్చు పెడతామనే దాని మీద వ్యతిరేకత, అంత అవినీతి జరుగుతుందనే దాని మీద మేము వ్యతిరేకిస్తాం, అంతేగాని మనకి దీని మీద కాదండి. సో ఈ చర్చను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా ఏదో డైవర్ట్ చేస్తారు. అలాగే నిన్నగాక మొన్న అమరావతిలో జరిగిన శంకుస్థాపనల గురించి చూస్తుంటే 2014 నుంచి కూడా 19 వరకు ప్రతి 3 నెలలకు ఒకళ్ళని తీసుకొచ్చి శంకుస్థాపన చేసేవాళ్ళు, చేయించి అక్కడ రైతులను మధ్య పెట్టడం అనేది చేశారండి. తేరా చూస్తే బయటపడింది కదా, తేరా చూస్తే బయటపడింది కదా, అవన్నీ విజయవాడలో ఉన్న బ్యాంక్ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ బిల్డింగ్లు కడుతున్నారట. ఆల్రెడీ ఉన్న బ్యాంకుల్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారట. ఆవిడేమో కూరగాయలు పండించండి ఆవిడ చెప్పి వెళ్ళారు. వీళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లోనే ఆర్బీఐ 2 బిల్డింగ్లు, ఎస్బీఐ 2 బిల్డింగ్లు అని చెప్పి చెప్తున్నారండి. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. ఇక 17 నెలల్లో 50,763 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై భారీ వ్యయం. ఇదేదో ఈయన మొత్తం 50,000 కొత్తగా ఈయన భరిస్తున్నట్టు చెబుతారండి. అంతకుముందు 3,000 చొప్పున ఇచ్చేవాళ్ళు 1,000 రూపాయలు పెంచారు. ఈ మొత్తం నిజంగా ఇది వాస్తవమే అనుకోవాలా? లేదు సార్, ఇది వాళ్ళు ఇస్తున్న 4,000 అంటే 3,000 కలిపి 1,000, ఆ 1,000 బడ్జెట్ చెప్పట్ల వాళ్ళు. ఎంత అయిందో అంత ఎక్స్ట్రా బడ్జెట్ మేము మా ప్రభుత్వం మీద భారం పడింది అని చెప్పాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఈ 4,000 కూడా మా మీద భారం పడింది ప్రజలకు ఇవ్వటం అని, అదే వాళ్ళకి సోషల్ పెన్షన్ గురించి చెబుతున్నారు. ఎట్ సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోండి, ఆడబిడ్డ నిధి కూడా ఆల్మోస్ట్ సోషల్ పింఛన్ కంటే ఎక్కువ బడ్జెట్. 2 కోట్ల మంది మహిళలు ఉన్నప్పుడు నెలకు 1,500 ఇస్తాను అని వాళ్ళు ఇచ్చిన హామీ. అంటే అది ఎంత అవుతుంది? నెలకు 3,000 కోట్లు పైచీలకు, సంవత్సరానికి 36,000, 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల పైచీలకు బడ్జెట్ అది. అంటే ఇదే ఇవ్వలేని వాళ్ళు, ఆల్రెడీ 3,000 ఇస్తున్న దానికి 1,000 కలిపి ఇవ్వలేని వాళ్ళు మరి అది ఏ విధంగా హామీ చేశారు? అంటే ఇది పూర్తిగా ఏంటంటే ఎవరో చెప్తే మనం అంటే సరేలే పాపం మొట్టమొదటిసారి సీఎం అవ్వకముందు తెలియక రాష్ట్ర బడ్జెట్ లోటు ఇటు వివరాలు తెలియక ఇచ్చారనుకోవచ్చు. గతంలో 3 సార్లు సీఎంగా చేసి రాష్ట్రం ఒక పక్క శ్రీలంక అయిపోతుంది, 14 లక్షల కోట్ల అప్పు అయిపోయిందని అసత్య ప్రచారాలు చేసి కేవలం రాజకీయంగా ముందు ఎలక్షన్లో గెలవటం కోసం ప్రజలని మోసగించడంగానే ఈ హామీలన్నీ. ఇప్పుడు కూడా అది చూస్తే మీరు 17 నెలల్లో 50,000 కోట్లు మేము అంటే మా మీద ఇంత భారం పడింది మేము ప్రజలకు ఇచ్చామన్నారు. ఈ 50,000 కోట్లు ఏంటి? 4,000 రూపాయలు పర్ మంత్ ఒక సోషల్ పెన్షన్లో కలుపుకొని చెబుతున్నది. ఎక్స్ట్రా పడ్డ 1,000 రూపాయలు పడ్డని చెప్పట్లేదు. మొత్తం అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చినవి కూడా ఈయన అకౌంట్లో రాసుకోవడం చెబుతున్నారు. తెలివైనోడు ఆ విషయంలో మాత్రం. రైట్, ఇక ఫీజులకు బూజు బకాయిల బండ. నాగార్జున గారు చెప్పండి, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఇప్పుడే ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్ యొక్క ఆందోళన కొద్ది రోజుల క్రితం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అవన్నీ కూడా విన్నారు. నిజంగా కూడా రికార్డు స్థాయిలో ఫీజులు బకాయి పెట్టిన తీరు కానీ ఈ ఓవరాల్గా మరి ఇప్పుడు ఈ ఒక పక్కేమో 1,000 కోట్ల 1,00,000 కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు, ఇంకో పక్కేమో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటున్నారు, వాటికి డబ్బులు లేవంటారు. మరి ఇప్పుడేమో ఫీజు బకాయిలు కూడా డబ్బులు లేవంటున్నారు. మరి పిల్లల చదువులు ఎట్లా జరుగుతాయి? సార్
సార్ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మీకు ఒక టాపిక్ చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఒక సింపుల్ ఇష్యూ మీకు చెప్పాలి సార్. ఆయన్ని ఎనీ డే ఎనీ టైం ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీల గురించి, ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి, ఫీజు రీఎంబర్స్మెంట్లో బకాయిల గురించి, సో ఎప్పుడు ఏ రోజు ఏ నెల ఎంత డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఇవ్వాలో ఏ రోజు అడిగినా ఆయన మైండ్లో అవన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి సార్. ఎందుకంత రిజిస్టర్ అయి ఉన్నాయంటే ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రతి క్వార్టర్లీకి ఒకసారి ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు అని మా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక్క క్వార్టర్ కూడా బకాయి లేకుండా ప్రతి రూపాయి విద్యార్థులకి చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆర్టీఎఫ్ అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానన్నా చూపించమనండి. ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థుల్లో కూడా తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఏదో ప్రకటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జరిగినటువంటిది ఏంటంటే జనవరి నుంచి మార్చి దాకా ఒక క్వార్టర్ ఉంటుంది సార్. మార్చి తర్వాత మార్చిలో వాటి బిల్లు ఏప్రిల్లో ప్రాసెస్ అవుతుంది, వాళ్ళకి మేలో డబ్బులు రిలీజ్ అవ్వాలి. సో మేలో డబ్బులు రిలీజ్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వకండి అని కోర్టుకు వెళ్ళి ఈ నిధులు ఆపగించారు. ఈ నిధులు ఆపేసిన తర్వాత ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే, సో ఆర్టీఎఫ్ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి 5,600 కోట్ల రూపాయలు, వసతి దీవెనకి సంబంధించినటువంటి 2,200 కోట్ల రూపాయలు, మొత్తం 7,800 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారిని ఏం అడుగుతున్నామంటే, మీరు వచ్చింది ఇది రెండవ సంవత్సరం పూర్తవుతుంది రేపు మార్చికి. ప్రతి ఇయర్కి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్కి 2,500 కోట్ల రూపాయలు కావాలి, అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్కి 1,100 కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేమేం అడుగుతున్నామంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మీరు రిలీజ్ చేసింది 0, 2025-26లో 3,900 కోట్ల రూపాయలు కావాలంటే మీరు బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్ల రూపాయలు, ఈ రోజుకు రిలీజ్ చేసింది 0. ఈ రోజు మేము ఏం చెబుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో 230 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, 1,250 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. మీరు బకాయి పెట్టినటువంటి డబ్బులు అంటే 2019 జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు బకాయి పెట్టినటువంటి 1,778 కోట్ల రూపాయలతో పాటు హాస్టల్ మెయింటెనెన్స్ కోసం 4,275 కోట్లు, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం 12,609 కోట్లు, వెరసి మొత్తం 18,663 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఖర్చు పెడితే 2 ఏళ్లు పూర్తవుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టలేదంటే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ చదివించడానికి మాకందరికీ సత్యం రామలింగరాజులు లేరు కదా సార్. సత్యం రామలింగరాజు గారు ఉంటే నారా లోకేష్ లాంటి చాలా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు చదువుకోగలుగుతారు ఆయన పుణ్యాన. మరి మాకు సత్యం రామలింగరాజులు లేరు కదా. మాకు జగన్మోహన్ రెడ్డి లాగా మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉంటే, మనిషితత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉంటే మా బిడ్డలు చదువుకుంటారు. కానీ మరి మీలాంటి ముఖ్యమంత్రి ఉంటే మేము ఎప్పుడు చదువుకుంటాం? పిల్లలు చదువు లేక, పిల్లలకి సర్టిఫికెట్ లేక, పాస్డ్ అవుట్ అయినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు రాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు సర్టిఫికెట్లో రామచంద్ర అని ఏడుస్తూ బాధలు పడుతూ అనారోగ్యాలకు గురవుతూ తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. మీరు ఫీజు రింబర్స్మెంట్లో 70% కోటా ఫీజు రింబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు ఫీజు రింబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయకపోతే ఆ కాలేజెస్లో ఉన్నటువంటి లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, అకాడమిక్ స్టాఫ్స్కి వాళ్ళు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు వస్తున్నారు. అసలు ఈ రోజు మెడికల్ కాలేజీలు తీసేసి కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి, లేకపోతే ఏదో ఒక వాటికి రెంట్కి ఇచ్చేసేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఎత్తేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు మూసేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో మీకు సత్యం రామలింగరాజులు ఉంటే నారా లోకేష్ లాంటి బాగా చదువుకున్న జ్ఞానం ఉన్న వాళ్ళందరూ చదువుకుంటారు. మరి మాకెవరు ఉంటారు సార్? మాకెవరు చేస్తారు సార్? కాబట్టి ఈ రోజు మేము స్పష్టంగా చెబుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ, ప్రెసిడెంట్ చైతన్య కానీ అందరూ కూడా ఈ రోజు రేపో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనో లేకపోతే సాంబశివారెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. మిగతా అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి కూర్చొని చెప్తాం.
ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఒక వారం రోజు 10 రోజుల్లో మేము టైం ఇస్తున్నాం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఉద్యమం గవర్నర్ గారిని కలిసిన తర్వాత కలిసిన రోజో లేకపోతే ఆ రోజో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడిస్తాం. దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వెనుకరాడదు. కాబట్టి ముందస్తుగానే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు మరొక వారం 10 రోజుల్లో మీరు రిలీజ్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలని ఉద్యమ సంఘాలని కలుపుకొని ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుందని మాత్రం తెలియజేస్తున్నాం. రైట్, మీరు కూడా మాట్లాడతారా? సార్, ఫీజు రీఎంబర్స్మెంటే కాదు సార్, ఆరోగ్యశ్రీ తీసుకున్నా కూడా విద్యా వైద్యం జనరల్గా ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ప్రాథమిక బాధ్యతగా వాళ్ళు అరేంజ్ చేయాల్సింది ప్రజలకు విద్యా వైద్యము. ఈ రెండు మేజర్గా, ఈ రెండిట్లో ప్రభుత్వ పాత్ర చాలా ఎక్కువగా ఉండాలి. అయితే ఈ టైంలో ఈ పర్యాయం తీసుకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబ ప్రభుత్వం విద్యా వైద్యాన్ని గాలికి వదిలేసింది అని చెప్పడానికి ఆరోగ్యశ్రీ బకాయిలు అవ్వచ్చు, లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అవ్వచ్చు, ₹1 రిలీజ్ చేయలేదు అనేది ఒకటి. అటు ఆరోగ్యశ్రీ కూడా చివరికి ప్రైవేటు హాస్పిటళ్ళ యాజమాన్యం రోడ్లకి ధర్నాలు చేస్తే ఏదో ఒక 10% ఫండ్స్ రిలీజ్ చేశారు. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఎలా ఉంది అంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో డబ్బులు కట్టి వైద్యం చేయించుకోమంటున్నారు. ఒకవేళ ఫైల్ అప్రూవల్కి పెట్టిన తర్వాత కూడా వితిన్ 1 అవర్లో రావాల్సిన అప్రూవల్, లేదు మ్యాక్సిమం 3 అవర్స్లో రావాల్సిన అప్రూవల్ మినిమం 3 డేస్ చేస్తున్నారు. ఈలోపు ఏంటంటే పేద ప్రజలు ఆ హరీనెస్లో అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఎల్లో మీడియాకు సంబంధించిన పేపర్లోనే ఎయిమ్స్లో సైతం ఒక టెస్ట్ ఇస్తే, ఎండోస్కోపీ ఇస్తే 3 నెలలకు కానీ రిపోర్ట్ రావట్లేదు. అలాంటి అధ్వాన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైద్యం అనే పరిస్థితులు వాళ్ళే రాశారు, చేస్తున్నారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గర యాజమాన్యాలేమో ముందు ఫీజు కట్టండి, డబ్బులు వస్తే మీకు ఇస్తామన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఒకవేళ వర్స్ట్ సినారియో ఇదే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఆయనలో జరిగున్నా కూడా డబ్బులు ఒకవేళ యాజమాన్యానికి లేట్ అవుతుంది అనుకుని కాలేజీ యాజమాన్యానికి వీళ్ళు ఫీజులు పే చేసిన తర్వాత ఫీజులు వచ్చి తల్లి అకౌంట్లో పడే కాబట్టి అట్లీస్ట్ ఓకే మనకే డైరెక్ట్గా డబ్బులు వస్తున్నాయని. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఒకటేమో తీసుకెళ్ళి కాలేజీకి పేమెంట్ అని చెప్పారు, రెండోదేమో పేరెంట్స్నేమో మీరు డబ్బులు కట్టండి, లేదు మాకేం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని అటుపక్క నుంచి వసూలు చేస్తున్నారు కాలేజీ వాళ్ళు. ఇటు వీళ్ళు రిలీజ్ చేయట్లేదు, రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తారన్న గ్యారంటీ కూడా ప్రెసెంట్ కనపట్లేదు సార్. రైట్, అంటే అట్లా కాదు కదా, ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారేమో. ఇస్తారు అనేది ఎప్పుడు, ఈలోపు ఇస్తే ఇవ్వలేదు కాబట్టి ముందేళ్ళ మీద అయితే బడ్జెట్ పడుతుంది, వాళ్ళు కడుతున్నారు కూడా ఇప్పుడు. అవును, రైట్. మైహూనా అభివృద్ధి మాటున భూదోపిడీ, డొల్ల కంపెనీకి పెద్దపీట, నెలల నిండని కంపెనీకి ₹100 కోట్ల విలువైన భూములు, విశాఖలో భూదోపిడీ, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం, ఓపెన్ ఆక్షన్ లేకుండా నచ్చిన వారికి ఇష్టారాజ్యంగా కేటాయింపులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రం ఎకరం 99 పైసలకే అంటూ ఆయన గిరిజనులను సంక్షేమ హాస్టళ్లను గాలికి వదిలేశారని కూడా ఆయన మండిపడ్డారు. అమరావతిలో సైతం భూదోపిడీతో సహా త్వరలోనే ప్రజలకు అన్నీ అర్థమవుతాయని ఆయన చెప్తున్నారు. అయితే నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు, మైహూనా కథనంపై పర్యాటక శాఖ స్పందన. సో నాగార్జున గారు చెప్పండి, వాళ్ళ స్పందన చూసుంటారు కదా, వాళ్ళ పత్రికల్లో ఆ రకంగా భూములు ఇవ్వటాన్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు ఏమిటి అసలు ఓవరాల్గా మీ విశ్లేషణ ఏమిటి? సార్, ఒక చిన్న ఇష్యూని మీ దృష్టికి తీసుకొచ్చి దాని గురించి వెళ్తాను సార్. ఆ పెన్షన్స్ గురించి వచ్చింది కాబట్టి అది ఒక్కటి రియల్ టైమ్ లో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ద లాస్ట్ ఇయర్ అండి 66,34,371 మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ డెలివరీ చేశారు సార్. ఈ రోజు అంటే లాస్ట్ మంత్ వాళ్ళు డెలివరీ చేసింది 62,10,969 మంది. అంటే అరౌండ్ గా 4.5 లక్షల మందిది డిఫరెన్స్ జరుగుతుంది. ఈ రోజు చెప్తున్నాను సార్, టైం ఎంత అయింది సార్? 8 అయింది. టైం 8 అయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1వ తేదీన 6 గంటల కల్లా దాదాపుగా 90% అయిపోయేది సార్. ఈ రోజు పెన్షన్ చూద్దాం సార్. వీళ్ళు 63,25,999 మందికి పెన్షన్స్ ఇవ్వాలి. ఈ రోజు 8 అయింది సార్. టైము 16 లక్షల మందికి ఇచ్చారు. 23 జిల్లాల్లో ఈ రోజుకి 50% అయింది, ఒక్క జిల్లా లేదు ఇప్పటికీ. ఓకే, 50% అయింది, ఒక్కటి లేదు. అన్ని చూడండి, రెడ్ 7%, 5%, 10%. వాలంటీర్లు 5% అయింది. కాదుగా, మీరంటే వాలంటీర్లు పెట్టి చేశారు సార్. ఈ రోజు ఎందుకు రావట్లేదు సార్?
అవును సార్, ఈ రోజు ఎందుకు రావట్లేదు సార్ అంటున్నా. వస్తుందిలే, సాయంత్రం లోపు రావచ్చు. అది పెద్ద సమస్యగా మనం అనుకోకర్లేదు, సాయంత్రం లోపు ఇస్తారేమో చూద్దాం. కాదు కాదు సార్, సమస్య కాదు. లేదు సార్ సమస్య కాదని మనం అనుకోవడం కాదు సార్, సమస్య మనం అనుకోవడం కాదు. మీరు 6ంటికి ఇస్తారో, రేపు సాయంత్రం 8ంటికి ఇస్తారో, ఎల్లుండి సాయంత్రం 6ంటికి వస్తారో, ఈ మూడు రోజులు మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటా ఉంటే వారికి పొలం పనులు ఉంటాయి, లేకపోతే మరొక పనులు ఉంటాయి, వారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, లేకపోతే అవి చేసుకొని ఉంటారు. మీరు పెన్షన్ ఇచ్చేదాకా వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారా? ఈ రోజు వ్యవసాయ సమయం కాదు, మీ అమాయకత్వం పాడుగాను. వాళ్ళు జనం మేము ఇట్లా ఇబ్బందులు పడతాం, మాకు అదే ఇష్టమని అప్పుడు ఓట్లేసారు కాబట్టి మనం ఒప్పుకోవాలి. ఓట్లేసారో లేకపోతే ఈవీఎంలు మాయోజాలమో, కానీ ఇప్పుడు ఇటువంటి వాటిలో మనం ఎవరిని తప్పు పట్టాలి? ప్రభుత్వం మేము అట్లా చేస్తామయ్యా, మీ ఇష్టం అన్నారు, వాలంటీర్లు కంటిన్యూ చేస్తామన్నారు, తర్వాత చేయం పొమ్మన్నారు. ఎవరన్నా అడిగారా? ఎవరన్నా గొడవ చేస్తున్నారు? లోపల బాధపడటం తప్ప మళ్ళీ అదేమంటే రెడ్ బుక్ అనే భయం ఒకటి ఉంటుంది, ఒకటి ఉండొచ్చు. రెండేమో సరే కానీ ఏం చేస్తాం, మన కర్మ, మనం ఓటేసాం కదా అని వాళ్ళే సరిపెట్టుకుంటున్నారు కదా, మీ ఆందోళన తప్ప. రైట్, అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు సార్. చిన్నపిల్లలు మేము ఎప్పుడైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే పేరెంట్స్ వదిలేరుగా సార్. సరే, ఆశపడ్డారో, లోపడ్డారో, లేకపోతే తప్పుడు ఆరోపణలకు ప్రభావితం అయ్యారో, ప్రజలు ఏదో వారికి ఓట్లు వేసినంత మాత్రాన వాళ్ళ యోగక్షేమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా ఉండరు. ఎవరైతే మేము పోరాడతాం. ప్రజలకు ఇష్టమైనప్పుడు మీరేం మెకానిజం అనేది అదే. ఇప్పుడు జగన్ గారు ఖర్చు పెడితేనేమో శ్రీలంక అయిపోతుంది, మెకానిజం అనేది జగన్ గారు ఖర్చు పెడితేనేమో శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇప్పుడు ఈయన ఖర్చు పెడితేనేమో చూసారా ఎంత బాగా ఇస్తున్నారో అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. మరి అది ఆ భావజాలాన్ని మీరు జాగ్రత్తగా జనంలో తీసుకెళ్ళగలగాలి తప్ప ఇంకా చేసేది లేదు. రైట్, ఈ బూట్ కేటాయింపులకు సంబంధించి మాట్లాడండి సార్. బూట్ కేటాయింపులకు సంబంధించి గతంలో కానీ ఇప్పుడు కానీ స్పష్టంగా చెప్తాను. నేనేం అడుగుతున్నానంటే సార్, మీరు సరే ఒక సంస్థకు మీరు భూములు కేటాయిస్తున్నారు. భూములు కేటాయించేటప్పుడు మీరు చేయాల్సింది ఏంది? ఎక్కడ కేటాయిస్తున్నారు మీరు భూములు? విశాఖపట్నంలోనే కేటాయిస్తున్నారు. ఎందుకు విశాఖపట్నంలో కేటాయిస్తున్నారు? విశాఖపట్నంలో ఐటీ మెకానిజంకు సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఉంది, వివిధ రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఈ వివిధ రకాల సంస్థలు ఉన్న చోట ఐటీ హిల్స్ లాంటివి, మధురవాడ ఐటీ సెజ్ లాంటివి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దాకా డెవలప్ చేసినటువంటి ఎకో సిస్టమ్. ఈ ఎకో సిస్టంలో అది ఏవైతే సంస్థలు వస్తాయి అనుకున్నారో వారందరికీ మీరు ఓపెన్ యాక్షన్ పెట్టండి. ఏ సంస్థలు వస్తున్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత భూమి కావాలి, ఆ భూమికి సంబంధించిన ఓపెన్ యాక్షన్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వచ్చిన దానికి వాళ్ళకి భూములు ఇస్తాం. అలా కాకుండా ఊరు పేరు తెలియనటువంటి కంపెనీలకి 99 పైసలకి మీరు భూమిని ఇచ్చేసేస్తే వారు దాంట్లో ఇంకొకటి కూడా మీరు గుర్తు చేసుకోండి సార్. మనం 100 ఎకరాలు భూమి ఇస్తే 100 ఎకరాల్లో వాళ్ళు ఐటీ పార్కులు కట్టరట. 100 ఎకరాల్లో వాళ్ళు ఐటీ ఆధారితమైనటువంటి పరిశ్రమలు తీసుకురారట. ఒక 50% ఐటీ ఆధారిత పరిశ్రమలు పెట్టి మరో 50% కమ్యూనిటీ సెంటర్స్ కట్టుకుంటారంట. అంటే తమ వ్యక్తిగతమైనటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టుకొని వారు దాన్ని అద్దెకిస్తారో, అమ్ముకుంటారో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కంపెనీకి ఇవ్వాలి అనుకుంటే అవన్నీ ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మైరా అనే సంస్థకి ఇస్తే ఒకటే వచ్చింది, ఒక సంస్థ ముందుకు వచ్చింది కాబట్టి ఇట్లా వాళ్ళకే ఇచ్చేసామని చెప్పి ఈ సంస్థ వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నామని చెబుతున్నారట. బొత్స గారు వీళ్ళంతానేమో మీరంతా దోపిడీ అని మీరు అంటున్నారు. ఇప్పుడు దోపిడీయా లేదా టూరిజం శాఖ చెబుతున్నట్లుగా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందా ఈ టూరిజం ఆస్తుల్ని ఇట్లా రకంగా భూములకి ఇవ్వటం వల్ల? సార్ ఒకటే అంటే మైరాకే ఇస్తున్నారు, ఎందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఇవ్వట్లేదండి అంటే సమాధానం ఏం చెప్తారు? సరే, మీరు ఏదో టెండర్ పిలిచారు, యాక్షన్ పిలిచారు, ఒకటే సంస్థ వచ్చింది. ఒకటే సంస్థ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? టెండర్లు రద్దు చేసి మళ్ళీ రీటెండర్స్ పిలవాలి కదా. సో కొంత ఎక్కువ మంది బిడ్డర్స్ ని ఆహ్వానించాలి కదా. ఎక్కువ మంది బిడ్డర్స్ రాకుండా ఉండడానికి ఎందుకు అటువంటి కార్యక్రమాలు చేశారు? సో మైరా సంస్థకు వచ్చినటువంటి బిడ్డింగ్ ఆప్షన్ మిగతా సంస్థలకు ఎందుకు రాలేదు అంటే ఒకరే రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాంట్లో ఫెయిల్ అయింది? నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చి వారి ద్వారా బిడ్ తీసుకొచ్చి ఎవరైతే L1 టెండర్ ఖరారు చేశారో వారికే ఇవ్వాలి కదా.
మరి ఒకటే సంస్థ వచ్చిన తర్వాత వారికే ఇవ్వడాన్ని ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ సర్వీసెస్ ఏజెన్సీలు లేకపోతే కాగ్ కానీ చాలాసార్లు తప్పు పట్టింది కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి టెండర్స్ ఇచ్చేటప్పుడు మొదట మామూలు టెండర్స్ పిలిచి తర్వాత రివర్స్ టెండరింగ్ పిలిచి రివర్స్ టెండరింగ్ లో కూడా దానికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ గా ఉన్నటువంటి సంస్థల్ని మళ్ళీ టెండర్స్ కి ఆహ్వానించి వారితో బార్గెనింగ్ మెకానిజం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎక్స్చెక్కర్ పైన అతి తక్కువ ప్రభావం పడే విధంగా గవర్నమెంట్ బార్గెనింగ్ కెపాసిటీలో ఉండాలి. కానీ ఒకటే సంస్థ వచ్చిందని చెప్పి మీరు చేయగలం కంటే ఆ ఒకే సంస్థ మైరా ఎందుకు వచ్చింది? ఇంద్రనీల్ గారు ఒక సంస్థ ఉండిద్ది, కొమ్మినేని గారికి ఒక సంస్థ ఉండిద్ది, నాగార్జున యాదవ్కి ఒక సంస్థ ఉండిద్ది కదా. మా సంస్థలు ఎందుకు రాలేదు? మీరు ఎక్కువ బిడ్డర్స్ ని ఆకర్షించడానికి మీరు ఎందుకు దానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ ఏజెన్సీ కానీ లేకపోతే మరొక దానికి కానీ ప్రకటనలు ఇవ్వలేదు? అసలు ఒకటే సంస్థ బిడ్డింగ్ వస్తే అది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అనుకోవాలి కదా. సో ఇది ఏంటంటే సార్, మైరా కొరకు, మైరా కోసం, మైరా వలన ఇది జరిగినటువంటి కార్యక్రమమే జరుగుతుంది. కాబట్టి ఏపీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజంకి సంబంధించిన విషయాల్లో దీనికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఈ టెండర్ రద్దు చేయాలి, మైరాకి ఇచ్చినటువంటి భూముల్ని రద్దు చేయాలి, మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ పిలిచాలి. దీన్ని ఖచ్చితంగా ఓపెన్ యాక్షన్ ద్వారా అందరూ పార్టిసిపేట్ చేసేటువంటిగా ఒక ట్రాన్స్పరెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. కానీ ఇటువంటి తమకు సంబంధించినటువంటి అస్మదీలకి కట్టబెట్టాలనేటువంటి కార్యక్రమం ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దీని మీద మేము కోర్టు ద్వారా పోరాడేటువంటి కార్యక్రమం చేస్తాం. రైట్. ఇది విశాఖలో ఈ పెట్టిందే కొద్ది నెలల క్రితం అట. వెంటనే 15 ఎకరాలు 600 నుంచి 750 కోట్ల రూపాయలు విలువ చేస్తుందట. అలాగే మచిలీపట్నంలో 60 కోట్ల నుంచి 100 కోట్ల విలువైన 20 ఎకరాలు ఇచ్చేస్తున్నారట. అంటే నెలలో ఒక కొద్ది లక్షలు, 15 లక్షలు 20 లక్షలు, మరి ఎన్ని లక్షలు గుర్తులేదు, 15 లక్షల మూలధన పెట్టుబడి. ఈ రకంగా 15 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 100 కోట్లు వాళ్ళు తీసుకొచ్చి ఖర్చు పెడతారంటే జనం నమ్మాలి. అంతేనా ఇంద్రనీల్ గారు? సార్, ఈ కేటాయింపు ఏదైతే ఉందో ఫస్ట్ మనం మైరా గురించి మాట్లాడదాం. మైరా అనేది ఒకే ఒక ప్రపోజల్ వచ్చింది, అందువలన మేము దాన్ని కన్సిడర్ చేసి అండ్ రాబోయే రోజుల్లో అది పేపర్లో వాళ్ళు ప్రకటన కూడా ఇచ్చారు. అంటే రాబోయే 10-20 సంవత్సరాల్లో ఎన్ని వందల కోట్ల ఆదాయం రాబోతుంది అని అంచనాలు కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఒకే ఒక ప్రపోజల్ వచ్చింది అంటే అంటే కంపెనీలకి, ఎంటర్ప్రెన్యూర్లకి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విశ్వాసం కలగటం లేదు అనేది నమ్మాలి ఫస్ట్. ఎందుకు అంటే వాస్తవికతకు దూరంగా ఉండే ఇవన్నీ. సో అక్కడ మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేసినా కూడా అక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వాస్తవికతకు దూరంగా ఉంది అని ఎంటర్ప్రెన్యూర్స్ నమ్మితే ఒకే ఒక ప్రపోజల్ వస్తుంది. రెండోది, ఒకే ఒక ప్రపోజల్ వచ్చినా కూడా ఎలాంటి సందర్భాల్లో ఇవ్వచ్చు అంటే ఒక టీసీఎస్ లాంటి కంపెనీయో, ఒక ఇన్ఫోసిస్ లాంటి కంపెనీయో ఆల్రెడీ ఒక ప్రూవెన్ కంపెనీ. అలాగే ఇప్పుడు ఏదైతే అమ్యూజ్మెంట్ పార్కు ప్రపోజల్ వచ్చిందో వేరే రాష్ట్రాల్లోనూ వేరే దేశాల్లోనూ ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్కును మేము సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాము, మా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ప్రజెంటు అని ప్రూవెన్ ఎంటర్ప్రెన్యూర్ వస్తే ఒకే ఒక కంపెనీ వచ్చినప్పుడు కూడా సరే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు ఆ స్టెప్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఎలా ఉంది అంటే మీరు అన్నట్లు ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ యొక్క కంపెనీ ఫ్లోట్ చేసినప్పుడేమో కేవలం 15 లక్షలు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇన్ని 100 కోట్ల పెట్టుబడులు సమీకరించి మేము చేయగలము అని వచ్చినప్పుడు అది కూడా కాంపిటేటివ్గా వేరే ఎంటర్ప్రెన్యూర్ ఎవరూ లేకుండా ఒకే ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు కన్సిడర్ చేయటం అనేది ఇది ముమ్మాటికి కూడా దీంట్లో ఏదో ఇందులో కిడ్కో ప్రో లాంటి వ్యవహారాలు కంపల్సరీ ఉంటాయి అనేది కామన్ విశ్లేషణ. అయితే ఇదొక్కటే కాదు సార్, రహేజా, సత్వ ఇవేంటి సార్? హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో ఎంప్లాయీగా పనిచేస్తున్న ఎవరికైనా తెలిసేది ఏంటంటే అవి కేవలం రియల్ ఎస్టేట్ సంస్థలు. ఇక్కడేమో మరి వాళ్ళే 150 కోట్లు 100 కోట్లు పెట్టుకుంటారు, అక్కడేమో ఉత్త పుణ్యానికో లేదా 99 పైసలకో విశాఖ బ్రాండ్ నా స్థాయికి దిగదార్చారని అనుకోవాలి కదా. చంద్రబాబు గారికి చాలా పెద్ద బ్రాండ్ ఉందంటే ఇదా? ఇది రియల్ ఎస్టేట్ సంస్థలకి అప్పనంగా మీరు 99 పైసలకి 99 ఏళ్ళకి ఇట్లాంటి లీజులకి ఇచ్చేసుకుంటూ పోతే వీటిలో కుట్రకోణం లేదని భావించాలా ప్రజలు? ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్, మీరు ఒకటి చూడండి. ఈ ఎల్లో మీడియాలో టూరిజం డిపార్ట్మెంటు సింహాచలంలో అవచ్చు ఎక్కడ అవచ్చు ఒక టెండర్ని 4 సార్లు పిలుస్తున్నారు, అది వాళ్ళ వైఫల్యము, అది కూడా అనామకులకు ఇస్తున్నారు అని వాళ్ళే పబ్లిష్ చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? జనసేన దగ్గర ఉంది. మైరా విషయంలో కూడా టూరిజం భూముల విషయంలో ఎల్లో మీడియాలో కూడా రాస్తారు వాళ్ళ డీటెయిల్గా వాళ్ళు ఏం చేశారు ఏంటనేది. ఇది ఎవరి దగ్గర ఉంది? జనసేన దగ్గర ఉంది. మళ్ళీ ఈరోజు రాశారు సార్ రేషన్ మాఫియా అని రాశారు. రేషన్ మాఫియా అసలు పూర్తిగా రికార్డులో ఉన్న వెయిట్కి వాళ్ళు కలెక్ట్ చేసేటప్పుడు గోడౌన్స్కి వచ్చేటప్పటికి భారీ అవతవకలు ఉన్నాయి అని రాశారు. ఇది ఎవరి దగ్గర ఉంది? జనసేన దగ్గరే ఉంటుంది.
మీకు అదేమో దుర్గేష్, ఇదేమో నాయల మనోహర్. మళ్ళీ దాచేపల్లి దగ్గర కెమికల్స్ అన్ని వెళ్ళి నదిలో వీటిలో కాలువల్లో కలుస్తున్నాయి, కలుషితం అయిపోయింది అని రాశారు. పొల్యూషన్ శాఖ ఎక్కడ ఉంది? జనసేన దగ్గరే ఉంది, పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంది. స్ట్రాటజిక్ గానే వాళ్ళు స్ట్రాటజిక్ గానే ఉండారు. వాళ్ళు స్ట్రాటజిక్ గా జనసేనని పవన్ కళ్యాణ్ ని చేసి డౌన్ చేయాలి, గబ్బు పట్టిస్తున్నారా? కనబడుతుంది సార్. ఇదేదో బాగానే ఉంది, తెలివిగా దెబ్బ కొడుతున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ పాపం ఆయనేమో నేను సరెండర్ అయి ఉన్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నా కూడా వీళ్ళు గబ్బు చేస్తూనే ఉన్నారు. మీ అభిప్రాయం? గంజాయి డాన్ టీడీపీ మహిళ నెల్లూరులో పాపం గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు పెంచలయ్య అన్నాయని హత్య చేశారండి డైరెక్ట్గా. గంజాయి 100 రోజుల్లో కంట్రోల్ చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు పైగా వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపై దాడికి తెగబడిన నిందితులు. పైగా ఈ ఘనమైన ఈ అమ్మాయి మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే గారి అండతోటి ఎదిగినటువంటి నేత ఆవిడట. గంజాయి 7 అరెస్ట్ చేశారట. ఇతర కేసుల్లో కూడా కామాక్షి ఆమె సోదరుడు కూడా ఉన్నారట. సో సున్నితత్వం పెంచుకోండి అని ప్రధాని గారు అంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సలహా ఇస్తే బాగుంటుంది. నిష్పక్షపాతంగా పనిచేయండి, సున్నితత్వంగా ఉండండి, అరాచకంగా చేయొద్దు, రెడ్ బుక్ వద్దు అని చెప్తే బాగుండేదేమో. పందా మార్చిన చంద్రబాబు 49 ఎమ్మెల్యేలు నోటీస్ ఇచ్చారంట. మరి మహిళలందరి మీద మంత్రి గారికి సంబంధించిన అనధికారిక పిఏ అరాచకం చేస్తేనే ఆశ్చర్యంగా సీఎంఓ ఒక డైరెక్షన్ ఇచ్చిందట, విచారణ చేయండి, కరెక్ట్ అయితే చర్య తీసుకోండి, లేకపోతే ఫిర్యాదుదారు మీద కేసు పెట్టమని చర్య తీసుకోవాలన్నట్టుగా నేనైతే ఎప్పుడు వినలేదు. ఏ సీఎం ఆఫీసు ఇంత దిక్కుమాల డైరెక్షన్ ఇస్తుందని నేనైతే ఊహించలే. అట్లా జరిగిపోయింది. నాగార్జున గారు చెప్పండి, ఓ పక్క గంజాయి హబ్బు, రెండో పక్క మహిళలపై దాష్టికాలు, ఇంకో పక్క చంద్రబాబు గారి సుభాషితాలు, ఖబర్దార్ అన్నారంట, నిన్న పేపర్లో ప్రముఖంగా వేశారు. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి. సార్, ముందు అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది గంజాయికి ఒక కేంద్రంగా తయారైంది సార్. ఇది ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే ఒక ఆశ్చర్యకరమైన జీవో మీకు చెప్పాలి. ఇది December 4th, 2024 ఒక జీవో వచ్చింది సార్. ఇది జీవో రొటీన్ నెంబర్ 1233. జీవోలో ఏం చెప్పారంటే, సో గంజాయి అనేది సరే అక్కడ విశాఖపట్నంలో ఎక్కడో దొరికింది, లేదా విజయవాడలో దొరికింది, లేకపోతే చిత్తూరులో దొరికింది, సరే ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, లేకపోతే ఏదో జరుగుతుంది, సరే ఏదో జరిగింది. గంజాయి అనేది ఒక సామాజికమైనటువంటి ఒక ప్రాబ్లం కాబట్టి దాన్ని పెద్దగా స్ట్రెచ్ చేయకపోయినా, ఈ జీవోలో ఉండేటువంటి సమస్య ఏంటంటే స్మగ్లింగ్ ఆఫ్ గంజా ఇంటూ సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం. ఇది చూడండి, వాళ్ళు ఇచ్చారు జీవో, నేను కాదు ఇచ్చింది. అంటే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కూడా యథాచ్ఛంగా గంజాయి సప్లై ఖైదీలకు జరుగుతుంది. ఎవరి ఖైదీలు? బయట గంజాయి ఉందని వాళ్ళని పట్టుకొని లోపల పెడితే లోపల వాళ్ళే గంజాయి స్మగ్లింగ్ లోపల కూడా యథాచ్ఛంగా జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరిస్తూ ఆయా విశాఖపట్నం జైలు లోపల కూడా గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద చర్య తీసుకోండి అని జీవో రొటీన్ నెంబర్ 1233 ఇచ్చింది గవర్నమెంట్ December 4, 2024. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి అంత విస్తృతంగా ఉందని చెప్పచ్చు. 2, సరే గంజాయి అనేది ఎక్కడో ఏదో అరకు ప్రాంతంలోనో ఎక్కడో ఉంటే ఓకే వచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఎక్కడ కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం 89 పెద్దూరు గ్రామంలో ధనరాజ్ అంజప్ప అనే వాళ్ళు కుప్పంలో గంజాయి సాగు చేస్తున్నారు. దీన్ని అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ పార్థసారథి గారు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ October 16, 2024. తర్వాత 734 కేజీలు గంజాయి పట్టు. ఇది కుప్పంలోది. అసలు మామూలుగా సాగే చేస్తున్నారు, మళ్ళీ అమ్మడాలు ఏమి లేవు. పాపం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమో. సహజంగా కుప్పం లాంటి ప్రాంతంలో కూరగాయల సాగు జరిగిద్దేమో కానీ గంజాయి సాగు చేస్తున్నారంటే మరి విజన్ 2020 అనాలా, విజన్ 2047 అనాలా, వాళ్ళే చెప్పాలి. ఇటువంటిది ఒకటి కాదు సార్, ఎన్ని చెప్పాలంటే ఇక ఈ పార్టీ అది ఇది అనేది లేదు కాదు. ఈగలు అన్నారు, ఈగలు వచ్చిన తర్వాత జాగండి. 50 కిలోల గంజాయి స్వాధీనం ఒకటి, 4 కేజీల గంజాయి స్వాధీనం సాక్షి. కుప్పంలో 85.2 కిలోల గంజాయి స్వాధీనం, 10 కేజీల గంజాయి పట్టివేత ప్రజాశక్తి. ఓకే, వీటితో పాటు కరెక్టే మిత్రమా, నెల్లూరులో పాపం గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడి మీద ఉద్యమకారుడు పాపం ప్రచారం చేసేవాడిని సిపిఎం మాత్రమట పాపం ఆయన హత్య చేస్తే హత్య చేసే పరిస్థితికి వెళ్ళింది గంజాయి కేసులో. పెంచలయ్య గారు
పెంచలయ్య గారు అన్న ఆయన మీద. అదేవిధంగా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి కబడ్దారని నిన్న పెద్ద ఎత్తున బిల్డప్ ఇచ్చారు. ఇవాళేమో పందా మార్చిన సీఎం అని చెప్తే తీరా చూస్తే ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరి జోలికి వెళ్ళలేదు, బట్ 49 మందికి నోటీసులు ఇచ్చారు. చూడండి, అబ్బా ఎంత పందా మార్చారో అని బిల్డప్ మీడియా రాసుకుంది, ఈనాడు వాళ్ళు కానీ. సార్ నేను చెప్తాను సార్ నెల్లూరులో గంజాయి అనేది నిరోధించాలనే ఉద్దేశంతో సిపిఐ లీడరు కమ్యూనిస్టు పెంచలయ్య గారు దాని మీద ఉధృతంగా పోరాటం చేస్తారు. ఈ పెంచలయ్య గారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి బయటకు వస్తుంటే తను ద్విచక్ర వాహనం పైన పిల్లలు వారి కుటుంబ సభ్యులు ఉన్నారని కూడా తెలియకుండా అత్యంత కిరాతకంగా ఆయన్ని హత్య చేశారు. సరే, హత్య చేసిన తర్వాత ఒక మహిళని తెలుగుదేశం పార్టీ వారే నిన్నో ఎప్పుడో అరెస్ట్ చేశారని వార్తలు వచ్చినాయి. సో ఆవిడ అక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో దిగినటువంటి ఫోటో చూడండి సార్, ఎంత చక్కగా పసుపు పచ్చ చండ వేసుకొని పెద్దగా గజమాల వేసుకొని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పక్కన వాళ్ళిద్దరూ ఉండి బ్రహ్మాండంగా ఆరోపిస్తుంది కదా. దాంతో పాటు దాంతో పాటు మంత్రి గారి పిఏ పైన అనాధికారిక పిఏ పైన ఆరోపణలు వచ్చినాయి అన్నారు. ఇక్కడ సమస్య మంత్రి గారి పిఏ మీద కాదు ఆరోపణ వచ్చింది, మంత్రి గారి కుమారుడి పైన ఆరోపణలు వచ్చినాయి. మంత్రి గారి కుమారుడితో తను లైంగిక వాంఛలు తీర్చుకోవాలని పిఏ ద్వారా బేరసారాలు నడిపారు. ఇది కదా సమస్య, దీని మీద కదా ఎంక్వైరీ చేయాల్సింది. మంత్రి గారి కుమారుడు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దానిపైన ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ వేసేటప్పుడు మంత్రిగా ఆవిడ ఉండి ఎంక్వైరీ చేయడం అనేది నిషేధం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి దీన్ని ఖచ్చితంగా పర్సూ చేసి ఆవిడకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ముందు మంత్రి గారిని బర్తరఫ్ చేయాలా. ముందు మంత్రి గారిని బర్తరఫ్ చేసి, అమ్మ నీ కొడుకు పైన ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి, ఈ ఆరోపణలు గిరిజన మహిళ పైన వచ్చినాయి, సో ఈ ఆరోపణల పైన వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే నిన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటానని నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఆలోచన ఉంటే చేయాల్సిన పని ఇది. ఆవిడ మీద ఎదురు కేసు పెడతారేమో చూడండి. ఎదురు కేసు పెట్టకుండా ఉంటే అదే 10,000 అనుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరిగింది సార్, ఏర్పడింది. రైట్ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అను సాక్షి టీవీ సాక్షి పత్రిక ఉంది కాబట్టి ఎంతో కొంత ఇప్పుడు ప్రజలకి తెలియజేస్తున్నాయి, వారికి ఏదైనా న్యాయం జరిగింది. లేకపోతే అవి కూడా ఉండేవి కాదని అడుగుతున్నాం. దాంతో పాటు 49 మందికి నోటీసులు ఇచ్చారు, ఇవ్వాలనుకుంటున్నారు. వాస్తవానికి ఆ నోటీసులు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు తనకు తాను సెల్ఫ్ నోటీసులు ఇచ్చుకోవాలి. ఈ 49 ఎమ్మెల్యేల 69 మంది ఎమ్మెల్యేల 149 ఎమ్మెల్యేల కాదు. ఎవరిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యతిరేకత ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఇన్సఫిషియెంట్ పరిపాలన ఎవరైనా చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన యొక్క అసమర్థతని, అవినీతిని, అక్రమాలను దాచిపెట్టుకోవడానికి అభోశుభం తెలియని ఎమ్మెల్యేల మీద పడితే ఎట్లా సార్? అభోశుభం తెలియదని ఎట్లా అంటారు? అభోశుభం తెలియదు అనేది కరెక్ట్ కాదు. ఒక ఎమ్మెల్యే ఏకంగా ఎన్టీఆర్ తల్లిని బూతులు తిరిగితే దిక్కులేదు. అక్కడ ఎవరో శ్రీకాకుళంలో ఇంకో ఎమ్మెల్యే ఒక గిరిజన ప్రిన్సిపాల్ని అది తిడితే దిక్కులేదు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిజంగానే చంద్రబాబు గారు పందా మారిందా, ఊరికే కథ నడపడం అని కాదు. తన కమాండ్ తగ్గిపోయింది. యాక్చువల్గా ఒకప్పుడు ఎలా ఉండేదంటే చంద్రబాబు నాయుడు అంటే ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనే విధంగా పేపర్లో కానీ మనం ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. ఈ రోజున ఆ కంట్రోల్ తప్పిపోయి కమాండ్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళని వారించిన తర్వాత ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే పత్రికా ప్రకటనల జోలికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే అది వాళ్ళకి అప్రతిష్ట. ఆ పార్టీకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నల్గా ముందు సరి చూసుకొని నీ మీద కంప్లైంట్స్ వస్తుంది, నీ మీద వ్యతిరేకత వస్తుంది, సో యూ హ్యావ్ టు రెక్టిఫై అన్నట్లు చెప్తారు. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళెవరూ ఇతని మాట వినని స్థాయి ఉంటే అప్పుడు అంతా ఇప్పుడు లోకేష్ గారు నడుపుతున్నారని కదా గవర్నమెంట్. సరే, ఎవరు నడిపినా ఆ కంట్రోల్ తప్పిన తర్వాత ఈ పత్రికా ప్రకటనల దాకా వచ్చింది అనేది వాస్తవం. అంటే అట్లీస్ట్ ప్రజలకి ఏంటంటే ఇప్పుడు విజయవాడ ఎంపీ మీద అంత దారుణమైన ఆరోపణలు ఎమ్మెల్యే గారు చేశారు. ఎమ్మెల్యే గారు ఏకంగా డబ్బులు ఇచ్చానని చూపించారు. ఎవరెవరో సుధా మాధవి అన్న ఆవిడ, రైల్వే కోడూరు ఆవిడ మొత్తం నొత్తి నోరు కొట్టి తిరుగుతా ఉంది. మీరు ఈ కేసు తీసుకోండి, ఏది మంత్రి కుమారుడి కేసు ఉంది కదా, సోయానా సీఎంఓ అండ్ సీఎం గారు వారించిన తర్వాత కూడా మంత్రి గారు నా కొడుకును ఇరికించాలని చూస్తే కబడ్దార్ అది ఇదని వార్నింగ్ అంటున్నారు. రెండోది రైట్, ఓకే, టైం అయిపోయింది. రైట్, ఇంద్రనీల్ గారు, నాగార్జున యాదవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.